వెళ్తున్నారు జీసస్ దగ్గరికి. ఓకే, జీసస్ ఎక్కడికో వెళ్ళారంట, సో ఆయన్ని ఫాలో అవుదాము అని చెప్పి వాళ్ళందరూ కూడా జీసస్ వెనక ఫాలో అవుతూ జీసస్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. బికాస్ ఎందుకు అంటే దే హ్యావ్ సీన్ హిస్ సైన్స్. ఎందుకు ఆయన వెంట వెళ్తున్నారు అని అంటే ఆయన చేస్తున్న సూచక క్రియలను బట్టి, ఆయన చేస్తున్న పనులను బట్టి, ఆయన చేస్తున్న వర్క్స్ ని బట్టి, ఆయన చెప్తున్న మాటలను బట్టి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయన వెంబడిస్తా ఉన్నారు. కొంతమందికి అయితే కనీసం శాండిల్స్ కూడా ఉండవు, చెప్పులు కూడా ఉండవు, అట్లాగే నడుచుకుంటూ కొన్ని డేస్ ఆయన వెంబడి నడుస్తూ ఉన్నారు. ఓకే, అండ్ ఆయన వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటాయి, లైక్ ఫుడ్ కానీ ఏదైనా లిటిల్ థింగ్స్ వాళ్ళు తీసుకొని వస్తారు. కొన్నిసార్లు ఆయన దగ్గర 3 రోజులు 4 రోజులు ఆయన ఉండిపోతూ ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారు అంటే బికాస్ దే వాంట్ టు లిసన్ టు ది లార్డ్. దేవుని దగ్గర నుంచి వినాలని కోరుకుంటున్నారు, దేవుడు చేసే సూచన క్రియలు చూడాలనుకుంటున్నారు, దేవుడు చేసే వండర్స్ చూడాలనుకుంటున్నారు, సైన్స్ చూడాలనుకుంటున్నారు. సో జీసస్ ఏం చేస్తున్నారు అంటే హీస్ ప్రీచింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించి వాళ్ళకి బోధిస్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము వై దే హ్యావ్ ఫాలోడ్ జీసస్ ఇస్ బికాస్ దే సా సైన్స్ అండ్ వండర్స్. వాళ్ళు ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తున్నారు అంటే దేవుడు చేసే సూచక క్రియల్ని చూసి వెంబడిస్తున్నారు అని చెప్పారు ఇక్కడ జాన్ లో. అండ్ వీఆర్ సీయింగ్ ఇన్ లూక్ అండ్ మార్క్ అండ్ మాథ్యూ. అక్కడ చూస్తే ఏంటి అంటే జీసస్ ఈజ్ ఆల్సో ప్రీచింగ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించి కూడా బోధిస్తా ఉన్నారు. కొన్ని గొప్ప విషయాల గురించి ఆయన బోధిస్తా ఉన్నారు. కొన్నిసార్లు డిసైపుల్స్ కి చెప్పని విషయాలు కూడా ఆయన బోధిస్తా ఉన్నారు వాళ్ళందరికీ అని చెప్పని అంటున్నారు. Matthew chapter 14 verse 14. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థతపరిచెను. See, it says he was moved with compassion for them. వాళ్ళ మీద కనికరపడి ఎంతో కంపాషన్ తో ఆయన ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకవేళ హీలింగ్ కావస్తే హీలింగ్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సమకూరుస్తున్నారు. బికాస్ he had compassion over them. కనికరపడి కంపాషన్ తో ఆయన ఏం చేస్తున్నారు అని అంటే హీ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. ఎందుకు అంటే వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ ఇల్లు వదిలేసి వచ్చారు అండ్ ఫుడ్ కూడా మర్చిపోయి ఆయన దగ్గరే కూర్చొని ఆయన మాటలు వినడానికి వస్తున్నారు, ఆయన ఏదైతే చేస్తున్నారో అవి చూడడానికి వస్తున్నారు, ఇంకా ఆయన ఫాలో అవుతా ఉన్నారు. ఓకే, దే లెఫ్ట్ దేర్ హౌస్. వాళ్ళ హౌస్ ని వదిలేసారు, వర్క్స్ ని వదిలేసారు, అండ్ దే వర్ ఫాలోయింగ్ జీసస్. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ, ఆయన ఏం చేస్తే అది చూడడానికి ఆయన వెంబడిస్తా ఉన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ కమ్ అగైన్ టు జాన్ చాప్టర్ 6. సో ఐఎమ్ షోయింగ్ ఆల్ ది గాస్పల్స్. ఇది ఎక్కడైతే గాస్పల్స్ ఉన్నాయో నేను అన్ని కూడా చూపిస్తాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 3. John chapter 6 verse 3. యోహాను 6:3. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. ఓకే, జీసస్ ఏం చేస్తున్నారు అంటే he went up on the mountain. కొండ ఎక్కి అక్కడ శిష్యులతో కూడా ఆయన కూర్చొని ఉన్నారు. verse 4. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. సో Passover, a feast of Jews, was near. ఓకే, పస్కా అనే పండుగ దగ్గరలో ఉంది అని చెప్పి ఆయనకి తెలిసింది. అండ్ verse 5. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనయుండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగెను. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, సో జీసస్ he went up on the mountain and there he sat with his disciples. జీసస్ ఏం చేస్తున్నారంటే ఆ కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత డిసైపుల్స్ తో కూర్చొని ఉన్నారు. సో ఎవరైతే ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతా ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా కొండ మీద కూర్చొని ఉన్నారు ఆయన ఏదైతే చెప్తారో అది వినడానికి. ఓకే, సో ఆఫ్టర్ దట్ నౌ ద Passover, a feast of Jews, was near. పస్కా పండుగ దగ్గరలో ఉంది అని చెప్పి జీసస్ కి తెలుసు. ఓకే, పస్కా పండుగ అనేది దగ్గరలో ఉంది అని జీసస్ కి తెలుసు. సో ఇఫ్ యు సీ ఇన్ అదర్ గాస్పెల్స్, వేరే గాస్పెల్స్ లో మనం ఒకవేళ చూస్తే ఆయన ఏమంటారు అంటే ఇన్ మాథ్యూలో ఫిలిప్ అని అంటారు, హీ విల్ సే మీరు ఎందుకు ఇక్కడే ఉంచుతున్నారు, యూ కెన్ సెండ్ దెమ్ కదా, వాళ్ళందరినీ పంపించేయవచ్చు కదా, వాళ్ళు ఎక్కడో ఒక చోట కొనుక్కొని తింటారు కదా అని చెప్పని అంటారు. ఓకే, బట్ జీసస్ ఏమంటారు అంటే నో నో నో, అది అవసరం లేదు, యూ కెన్ ఫీడ్ దెమ్ అని చెప్పని అంటారు. ఓకే, అది అవసరం లేదు, మీరు ఫీడ్ చేయొచ్చు వాళ్ళకి అని చెప్పని అంటారు.
సో ఈ డిసైపుల్స్ ఏమంటున్నారు అంటే, మీరు వాళ్ళని పంపించేస్తే వాళ్ళు ఎక్కడో ఒక చోట తింటారు, ఎందుకంటే ఇక్కడ 5,000 మంది పైగా ఉన్నారు, వీళ్ళందరికీ మనం ఫుడ్ సప్లై చేయాలంటే మన వల్ల కాదు, సో వాళ్ళందరినీ త్వరగా పంపించేస్తే ఇట్స్ బెటర్ వాళ్ళే ఎక్కడో ఒక ఫుడ్ కొనుక్కొని వాళ్ళు తింటారు అని చెప్పారు అన్నప్పుడు జీసస్ ఏమన్నారంటే, నో నో నో, అది అవసరం లేదు, వీ కెన్ ఫీడ్ దెమ్, యూ కెన్ ఫీడ్ దెమ్, మీరు ఫీడ్ చేయొచ్చు, మీరు వాళ్ళకి ఆహారం ఇవ్వచ్చు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. And then we know that God has done a miracle. అక్కడ జీసస్ ఒక మిరకల్ చేస్తారు. సో ఎప్పుడైతే ఒక చిన్న పర్సన్ దగ్గర 2 fishes and 5 loaves, 2 చేపలు 5 రొట్టెలు ఆయన దొరికినప్పుడు అది జీసస్ దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత జీసస్ ఏం చేస్తారు అంటే, he will thank his father. ఓకే, ఆయన తండ్రిని వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు జీసస్ చెల్లించిన తర్వాత ఆ ఫుడ్ ని పంచిపెడతా ఉంటారు 5,000 మందికి పైగా. సో పంచిపెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇట్ విల్ ఇంక్రీజ్, ఇట్ విల్ ఇంక్రీజ్, ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, సో ఒక బాస్కెట్ లోనే ఉన్నాయి 2 fishes and 5 loaves. అవి ఎప్పుడైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఓకే, 2 fishes and 5 loaves for 5,000 plus people. వాళ్ళు తిన్న తర్వాత కూడా ఇంకా ఎన్ని గంపలు ఎత్తారు అని అంటే 12 గంపలు. లెఫ్ట్ ఓవర్ బాస్కెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 12 గంపలు ఉన్నాయి, 12 బాస్కెట్స్ ఉన్నాయి అని చెప్పని అంటారు. హల్లెలూయా. సో ఇట్స్ అ గ్రేట్ మిరకల్ దట్ గాడ్ హస్ డన్. దేర్ ఈస్ నో నీడ్ టు డూ సచ్ మిరకల్. ఓకే, అక్కడ ఆ మిరకల్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ సంబడి ఈస్ రియల్లీ హంగ్రీ, ఓకే, ఎవరికైనా ఆకలి వేస్తుంది అని అంటే మనం ఫుడ్ పెడతాం, కానీ 5,000 మందికి పైగా ఆకలి వేస్తుంది అని అంటే మనం పెట్టలేము. బికాస్ ఈవెన్ డిసైపుల్స్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర మనీ లేదు, ఈవెన్ వాళ్ళు కూడా ప్రీ ప్లాన్ గా లేరు. ఓకే, ప్రీ ప్లాన్ గా లేరు. ఓకే, ఇంతమంది వస్తారు, వాళ్ళందరికీ భోజనాలు మనం సప్లై చేయాలి అనే ఒక ప్రీ ప్లాన్ అనేది లేదు. బట్ స్టిల్ అక్కడ జీసస్ ఏం చేశారంటే ఒక గొప్ప మిరకల్ చేశారు. దట్ as he was giving ఒక మిరకల్ అనేది చూసాము. we have seen an increase, abundance అనేది చూసాము in that food. సో వాళ్ళందరూ కూడా ఆ ఫుడ్ తిన్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, సో the food was tasty because అది ఒక మిరాక్యులస్ ఫుడ్ కాబట్టి. హల్లెలూయా. సో మిరాక్యులస్ ఫుడ్ కాబట్టి అది చాలా టేస్టీగా ఉంది. ద వెడ్డింగ్ ఇన్ కానా ప్లేస్ లో ఒక వెడ్డింగ్ జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో అక్కడ కూడా జీసస్ ఒక మిరకల్ చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ మిరకల్, రైట్? సో అక్కడ ఒక మిరకల్ చేసినప్పుడు అది తాగిన ద్రాక్షారసం తాగిన వాళ్ళు ఏమంటారు అంటే, హౌ ఇస్ ఇట్ దిస్ పాసిబుల్? ఇంత ఫ్రెష్ గా ఎలా ఉంది, ఇంత మంచి ద్రాక్షారసం మీకు ఎక్కడ దొరికింది ఈ టైంలో అని చెప్పని అంటారు. ఓకే, ఇట్ ఈస్ సో ఫ్రెష్ అని చెప్పని అంటారు. సో దట్స్ హౌ దిస్ ఫుడ్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, అలాగే ఈ ఫుడ్ కూడా ఎంతో టేస్టీగా ఉంది ఫర్ దెమ్. ఓకే, సచ్ ఎ మిరకల్ దేవుడు అక్కడ చేస్తారు. అండ్ ఈ మిరకల్ చేయడానికి నో నీడ్ టు డూ సచ్ మిరకల్. ఇలాంటి మిరకల్ చేయనవసరం లేదు, వాళ్ళందరినీ పంపించేయచ్చు. బట్ అక్కడ ఆ మిరకల్ ఎందుకు చేశారు, అక్కడ కృప ఎందుకు చూపించారంటే, బికాస్ హీ హాస్ కంపాషన్. వాళ్ళ మీద ఒక కంపాషన్ తో ఆయన ఆ మిరకల్ అనేది చేశారు. హల్లెలూయా. And then we shall see verse 3 and verse 5 మధ్యలో ఒక వర్స్ ఉంది. It says, now the Passover, a feast of Jews, was near. ఓకే, ఒక పస్కా పండుగ అనేది దగ్గరలో ఉంది, పాసోవర్ ఫీస్ట్ అనేది దగ్గరలో ఉంది అని చెప్పి రాశారు. అండ్ దెన్ హీ కంటిన్యూడ్, జీసస్ ఏం చేశారు వాళ్ళకి అని చెప్పి. సో ఇన్ బిట్వీన్ ఈ పాసోవర్ ఫీస్ట్ గురించి రాశారు. సో పస్కా పండుగ ఎందుకు జరుపుకుంటారు అని అంటే, ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఈజిప్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఓకే, బిఫోర్ వాళ్ళు స్లేవరీలో బాండేజ్ లో ఉండక ముందు జోసెఫ్ అండ్ హిస్ బ్రదర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే వాళ్ళు జోసెఫ్ అండ్ వాళ్ళ బ్రదర్స్ చనిపోయిన తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజల పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతా ఉంది, పెరిగిపోతా ఉంది. అండ్ ఫారో ఏం చేస్తారు అని అంటే, ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపులేషన్ పెరిగిపోతుంది, సో ఈ పాపులేషన్ ని మనం డిక్రీజ్ చేయాలి, సో వీళ్ళే ఎక్కువ అయిపోతారు ఈ ఐగుప్తులో అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే, ఎవరైతే ఫస్ట్ బోర్న్ ఉంటారో వాళ్ళందరినీ చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఓకే, అండ్ దెన్ ఆ స్లేవరీలో వాళ్ళని పెట్టుకుంటారు ఇజ్రాయెల్ ప్రజలందరినీ. ఓకే, సో దట్స్ హౌ వాళ్ళ పాపులేషన్ ని డిక్రీజ్ చేద్దాము అని చెప్పి అనుకుంటారు. అండ్ వాళ్ళని చాలా బాధ పెడతారు, చాలా అవమానిస్తారు, అండ్ ఆ బాండేజ్ లో వాళ్ళని ఉంచుతారు. సో ఎప్పుడైతే ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ బాధని వింటారు. అండ్ దెన్ హీ విల్ సెండ్ మోసెస్ ని పంపిస్తారు. మోసెస్ ని పంపించిన తర్వాత అండ్ దెన్ హీ విల్ సెండ్ 10 plagues ని పంపిస్తారు.
సో అందులో 10th ప్లేగ్ ఏంటి అంటే దేవుడు ఏం చేస్తారు అని అంటే అక్కడ ఫస్ట్ బోర్న్ చైల్డ్ ని కిల్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద 10th ప్లేగ్. సో ఆ 10th ప్లేగ్ పంపించే ముందు దేవుడు ఏం చెప్తారు అంటే మోసెస్ కి, ఆరోన్ కి, వాళ్ళందరికీ కూడా ఏమని చెప్తారు అని అంటే టెల్ యువర్ పీపుల్, మీ ప్రజలందరికీ చెప్పండి ఏమని అని అంటే దే హ్యావ్ టు అప్లై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. ఒక ల్యాంబ్, పాస్ ఓవర్ ల్యాంబ్ యొక్క రక్తము, దానిని బలించి ఆ రక్తం ఏం చేయాలి అంటే ఆ డోర్ పోస్ట్ కి రాయాలి అని చెప్పారంటారు, ఆ గుమ్మానికి రాయమని చెప్పారంటారు. సో ఎప్పుడైతే అలా వాళ్ళు డోర్ పోస్ట్ కి ఆ బ్లడ్ ని అప్లై చేసిన తర్వాత సో నా దేవుడు ఆ 10th ప్లేగ్ అనేది తీసుకుని వస్తారు. సో ఎప్పుడైతే ఆ 10th ప్లేగ్ ని పాస్ చేస్తున్నారో, అది పాస్ చేస్తున్నప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు అంటే రక్తంతో వాళ్ళ డోర్ పోస్ట్ కి రాస్తారు కాబట్టి సో రక్తంతో కవర్ అయి ఉంటారు. సో ఆ మరణం అనేది వస్తున్నప్పుడు ఆ రక్తం ఏదైతే ఉందో అది చూసి ఏం చేస్తారు అని అంటే దెన్ అక్కడ పాస్ అయిపోతారు. అండ్ దెన్ ఈజిప్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఫస్ట్ బోర్న్ వాళ్ళందరూ కూడా చనిపోతారు. అందులో ఫారో యొక్క కుమారుడు కూడా చనిపోతారు. సో దట్స్ హౌ ఫారో ఏం చేస్తాడు అని అంటే నౌ యూ పీపుల్ మస్ట్ నాట్ బీ హియర్, ఇక్కడ మీరు ఉండకూడదు, సో ఇక్కడ నుంచి మీరు త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పారంటారు. ఓకే, సో త్వరగా వాళ్ళందరినీ ఏం చేస్తారంటే పంపించేస్తారు. ఎక్కడికి అంటే క్యానన్. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పాసోవర్ ఫీస్ట్. ఎప్పుడైతే దేవుడు వాళ్ళని మరణం నుంచి కాపాడారు, ఓకే, వాళ్ళని మరణం నుంచి కాపాడారు, అలాగే ఐగుప్తు స్లేవరీ నుంచి, ఆ బాండేజ్ నుంచి కాపాడారు, దానికి గుర్తుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పాసోవర్ ఫీస్ట్, పస్కా పండుగ చేసుకుంటారు. హల్లెలూయా. సో అది ఇప్పుడు చెప్తున్నారు జీసస్. ఓకే, ఇన్ బిట్వీన్ చెప్తున్నారు. సో జీసస్ హీ రిమెంబర్డ్ అబౌట్ ద పాసోవర్ ఫీస్ట్, నియర్ దగ్గరలో ఉంది అని చెప్పి ఆయన తెలుసుకున్నారు. అండ్ వర్స్ 5, then Jesus lifted up his eyes. Once read verse 5. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు Yeah, see, ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమనుంది అంటే then Jesus lifted up his eyes and seeing a great multitude coming towards him. సో ఇక్కడ జీసస్ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్, ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన కన్నులు పైకి ఎత్తి, ఆ తరువాత ఎండ్ అని చెప్పారంటున్నారు. సో ఆయన కన్నులు పైకి ఎత్తి ఆయన చూస్తున్నారు అని చెప్పారంటున్నారు. సో when he is seeing up, దేవుడు ఎప్పుడైతే జీసస్ ఆయన కన్నులు ఎత్తి పైకి చూస్తున్నప్పుడు ఇట్ మీన్స్ హీస్ టాకింగ్ టు హిస్ ఫాదర్. ఓకే, ఆయన కన్నులు ఎత్తి పైకి చూస్తున్నారు అని అంటే హీస్ టాకింగ్ టు హిస్ ఫాదర్, ఆయన తండ్రితో ఆయన మాట్లాడుతున్నారు అనే అర్థం. హల్లెలూయా. బికాస్ ఆయన ఎక్కడ ఉన్నారు అని అంటే మౌంటైన్ మీద ఉన్నారు. ఓకే, ఆయన ఒక కొండ మీద ఉన్నారు. సో కొండ మీద ఉన్నప్పుడు ప్రజలు చూడాలంటే ఎలా ఉంటారు, లైక్ కింద చూడొచ్చు. ఓకే, కిందే ఉంటారు ప్రజలు, బికాస్ హీస్ ఎ లీడర్, ఆయన ఒక లీడర్, ఆయన అందరికీ ప్రీచ్ చేస్తా ఉన్నారు. సో ఆయన ఏం మాట్లాడుతున్నారు అని అంటే బిఫోర్ వర్స్ ఈజ్ అబౌట్ ద పాసోవర్ ఫీస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ దెన్ హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్ అండ్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద పాసోవర్ ఫీస్ట్. ఓకే, సో ఆయన తండ్రితో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఆ పాసోవర్ ఫీస్ట్ గురించి, ఆ పస్కా పండుగ గురించి ఆయన మాట్లాడుతున్నారు. సో పస్కా పండుగ గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఐగుప్తులో ఎలాగైతే ఆయన ప్రజల్ని బయటికి తీసుకొని వచ్చి, ఆయన బాండేజ్ నుంచి బయటికి తీసుకొని వచ్చి ఎలాగా ఆ ప్రజల్ని రిడీమ్ చేశారో, ఆ ప్రజల్ని కాపాడారో అది మాట్లాడుతున్నారు. నౌ జీసస్ అండ్ గాడ్. హల్లెలూయా. సో నౌ జీసస్ ఏం చేస్తున్నారంటే హీఈస్ రిమైండింగ్, ఆయన రిమైండ్ చేసుకుంటా ఉన్నారు. ఏం రిమైండ్ చేసుకుంటా ఉన్నారు అని అంటే వై ఐ హావ్ కమ్ టు దిస్ ఎర్త్, నేను ఈ ఎర్త్ మీదకి ఎందుకు వచ్చాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది ఆయన రిమైండ్ చేసుకుంటా ఉన్నారు. ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అంటే టు రీజనరేట్ ఎ రిలేషన్షిప్ ఫర్ మ్యాన్ అండ్ గాడ్. ఒక మనిషికి దేవునికి ఒక రిలేషన్షిప్ అనేది రీజనరేట్ చేయడానికి వచ్చారు జీసస్. హల్లెలూయా. సో వి నో దేవుడు ఎంతో ఇష్టంతో ఆయన క్రియేట్ చేశారు ఎవరిని అంటే ఏడమ్ అండ్ ఈవ్ని. అండ్ దెన్ హీ విల్ సే డు నాట్ ఈట్ దిస్ ఫ్రూట్ ఫ్రమ్ దిస్ ట్రీ, ఈ ఫ్రూట్ తినొద్దు అని చెప్పారంటారు. అండ్ హీ విల్ బి వెరీ హ్యాపీ. నా ప్రజలు, ఓకే, నా బిడ్డలు ఏడమ్ అండ్ ఈవ్ నేను చెప్పిన మాట వాళ్ళు వింటారు అని చెప్పారు అనుకున్నారు. బట్ దెన్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దే విల్ ఈట్ దట్ ఫ్రూట్. ఓకే, అండ్ దట్స్ హౌ పాపంలో వాళ్ళు పడిపోతారు. బట్ ఆ పాపముని తీసివేయాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ జీసస్. ఓకే, సో బికాస్ హీఈస్ రిచ్ ఇన్ మర్సీ, సో దేవుడు ఎంతో మర్సిఫుల్ గాడ్ కాబట్టి ఆయన ఏం చేశారు అంటే ఆయన కుమారుడిని ఆయన మనకి పంపించారు. సో జీసస్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే మనకి రక్షణ అనేది ఇవ్వడానికి. హల్లెలూయా. సో జీసస్ ఎందుకు ఇక్కడికి వచ్చారంటే మనకి రక్షణ
రక్షణ ఇవ్వడానికి ఎలా రక్షణ ఇస్తారు అంటే బై సాక్రిఫైసింగ్ హిస్ లైఫ్. ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మనకి లైఫ్ ఇస్తారు. ఆమేన్. అండ్ దెన్ జీసస్ యొక్క మిషన్ ఏంటి అంటే నౌ ఐ హావ్ టు కనెక్ట్ మ్యాన్ అండ్ గాడ్ అగైన్. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఏడెన్కి గాడ్ కి ఒక మంచి కనెక్షన్, ఒక మంచి రిలేషన్షిప్ ఉండేది, ఎప్పుడైతే ఆ ఏడెన్ ఈవ ఫ్రూట్ తిన్నారో ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఓకే, సో పాపం ఏం చేసింది అంటే ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసేసింది. సో నా దేవుడు ఏమనుకున్నారంటే ఐ హావ్ టు రీక్రియేట్ మై రిలేషన్షిప్ విత్ మ్యాన్. సో మ్యాన్ తో మళ్ళీ నేను రీక్రియేట్ చేసుకోవాలి నా రిలేషన్షిప్. హల్లెలూయా. సో ఐ కెనాట్ లీవ్ దిస్ మ్యాన్. నేను ఈ మనిషిని నేను వదులుకోలేను, నేను ఏడమని ఈవిని వదులుకోలేను, అండ్ ఈ మనుషులందరినీ నేను వదులుకోలేను. సో నేను మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను ఈ యొక్క రిలేషన్షిప్. ఎలాగంటే ఐ సెండ్ మై బిలవ్డ్ సన్, నా సన్ని, నా కుమారుని నేను పంపిస్తాను. అండ్ ఆయన లైఫ్ ద్వారా, ఆయన సాక్రిఫైస్ ద్వారా మళ్ళీ నేను నా మనుషులతో ఒక రిలేషన్షిప్ లో ఉండొచ్చు అని చెప్పి గాడ్ ఏం చేస్తారు అంటే హి విల్ సెండ్ హిస్ సన్. హల్లెలూయా. సో దేవుడు ఏం చేస్తారు అంటే ఆయన కుమారుని జీసస్ ని మనకి పంపించి ఆయన లైఫ్ ద్వారా, ఆయన సాక్రిఫైస్ ద్వారా మళ్ళీ మనతో ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ మనం పాపంలో పడిపోయాం కాబట్టి ఇంకా వీళ్ళు వద్దు నాకు అని చెప్పి దేవుడు ఏమీ లేరు. బట్ స్టిల్ ఆయన ఏమనుకుంటున్నారంటే ఐ హావ్ టు హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ దెమ్ అని చెప్పి అనుకుంటున్నారు. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతామో అండ్ వి విల్ ఫీల్ లైక్ మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము, దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ మనల్ని యాక్సెప్ట్ చేస్తానా అని ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. బట్ దేవుడు ఏమంటున్నారు అంటే నువ్వు ఒకవేళ పాపంలో పడిపోయినా, నువ్వు ఒకవేళ రిపెంట్ అయితే ఐ స్టిల్ టేక్ యూ అండ్ దే హియర్. ఓకే, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు మళ్ళీ వస్తే నేను నిన్ను తిరిగి తీసుకుంటాను అని చెప్పనుకున్నాను. హల్లెలూయా. సో దట్ ఈస్ ద థింగ్. అందుకనే దేవుడు మళ్ళీ మనతో ఒక రిలేషన్షిప్ కోసం దేవుడు ఏం చేస్తున్నారు అంటే హీ హ్యాస్ సెండ్ హిస్ సన్, జీసస్ ని పంపించారు. సో దట్ మళ్ళీ మనతో ఒక రిలేషన్షిప్ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. సో రీసెంట్లీ ఒక పర్సన్ నాతో మాట్లాడుతుంది. అండ్ దెన్ షీ వాస్ సేయింగ్ అక్క నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను దేవుని బిలీవ్ చేస్తున్నాను, నేను చేసిన పాపాలన్నీ కూడా నేను రిపెంట్ అయ్యాను దేవుని దగ్గర. సో బట్ స్టిల్ నాకు ఎలా ఉంది అంటే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి నాకు భయంగా ఉంది. అండ్ స్టిల్ ఐ రిమెంబర్ ఆల్ మై పాస్ట్. ఆ పాస్ట్ అంతా కూడా నేను మళ్ళీ నాకు గుర్తు వస్తుందక్క, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను బ్యాప్టిజం తీసుకున్నా కూడా బట్ స్టిల్ ఐ కుడెంట్ కమ్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి నేను రాలేకపోతున్నాను అని చెప్పి షీ వాస్ వరీ. సో ఐ టోల్డ్ హర్ డోంట్ వరీ. నేను తనకి చెప్పాను డోంట్ వరీ, సీ వన్స్ యూ హ్యావ్ రిపెంట్ ఆల్ యువర్ సిన్స్. ఒక్కసారి నువ్వు ఎప్పుడైతే నీ పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటావో, రిపెంట్ అవుతావో, రిపెంట్ అయిన తర్వాత హీ విల్ యాక్సెప్ట్ యూ. ఓకే, నిన్నేం చేస్తారు అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ వెన్ యూ రిపెంట్, నువ్వు రిపెంట్ అయినప్పుడు, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నీ మీద ఆయన యొక్క రక్తం అనేది ఉంటుంది. ఓకే, ఆ రక్తం ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కవర్ యూ. అండ్ దేవుడు ఎప్పుడు కూడా నిన్నులాగా చూడలేరు. ఓకే, నిన్ను ఎలా చూస్తారు అంటే ఆయన కుమారుడు లాగా చూస్తారు. హల్లెలూయా. సో దేవుడు ఎందుకు ఆయన కుమారుడిని పంపించారు అంటే టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ us. మనతో ఆయనకి ఒక రిలేషన్షిప్ కావాలి. సో ఆ రిలేషన్షిప్ ఎలా వస్తుంది అంటే ఓన్లీ త్రూ జీసస్. ఎందుకు అంటే జీసస్ ఒక్కలే హీస్ సిన్లెస్, హీస్ స్పాట్లెస్, హీస్ బ్లేమ్లెస్ గాడ్. ఆమేన్. సో ఆయనకి మాత్రమే ఆ యొక్క పాపం లేని వ్యక్తి కాబట్టి దేవుడి దగ్గర ఏ మనిషి నిల్చోవాలన్నా కూడా పాపం లేని వ్యక్తి మాత్రమే ఆ మనిషి ముందు, దేవుని ముందు నిల్చోగలరు. రైట్, ఏ పాపము లేకుండానే దేవుని ముందు నిల్చోగలరు. సో దేవుని ముందు నిల్చోగలిగిన ఒకే ఒక పర్సన్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ జీసస్. హల్లెలూయా. సో మనందరం కూడా we have to wash our sins only through Jesus and his blood. ఆయన రక్తంతోనే మన పాపాలన్నీ కూడా మనం కడిగి వేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ పర్సన్ బిలీవ్ చేస్తుందో జీసస్ ని, ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుందో, ఐ టోల్డ్ హర్ ఇప్పుడు నుంచి నువ్వు యు ఆర్ నాట్ సో అండ్ సో నేమ్ ఉంది, ఐఎమ్ నాట్ సేయింగ్ హర్ నేమ్. సో ఇప్పుడు నుంచి నువ్వు దేవుడిని ఎలా చూస్తారంటే హీ ఈస్ సీయింగ్ యూ లైక్ జీసస్ లాగా నిన్ను చూస్తున్నారు. సో డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నువ్వు ఇప్పుడు దేవుని దగ్గర యూ కెన్ బీ లైక్ జీసస్ ఎలాగ ఆయన తండ్రి దగ్గర ఉంటారో నువ్వు నీ తండ్రి దగ్గర ఉండొచ్చు, నువ్వు జీసస్ దగ్గర ఉండొచ్చు, నువ్వు గాడ్ దగ్గర ఉండొచ్చు అని చెప్పాను. హల్లెలూయా. అండ్ షీ హ్యాస్ అ డౌట్ లైక్ మరి
యునో నా పాస్ట్ లైఫ్ ఎలాగక్క అని చెప్పినప్పుడు ఐ టోల్డ్ హర్ వన్ థింగ్. సి, నువ్వు ఏదైతే పాపం చేసావో అది ఇంతకు ముందు గాడ్కి తెలుసు, నీకు తెలుసు, ఈవెన్ సేటన్కి కూడా తెలుసు. ఓకే, నువ్వు చేసిన పాపము దేవునికి, నీకు అండ్ సేటన్కి కూడా తెలుసు. సో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి బిలీవ్ చేసిన తర్వాత, జీసస్ ని బిలీవ్ చేసిన తర్వాత, నీ పాపాలన్నీ కూడా నువ్వు ఒప్పుకున్న తర్వాత, నువ్వు ఆయన రక్తంతో వాష్ అయిన తర్వాత, అండ్ నౌ యు విల్ బి ఎ న్యూ బోర్న్ బేబీ. ఒక కొత్త న్యూ బోర్న్ బేబీ లాగా ఉంటావు. అండ్ యూ కెన్ సీ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ యూ. దేవుని యొక్క రక్తము మాత్రమే నీ మీద ఉంటుంది. అండ్ నీలో ఏ పాపము కూడా కనిపించదు, దేవునికి కనిపించదు అండ్ సాతానుకు కూడా కనిపించదు అని చెప్పాను. హల్లెలూయా, అర్థమవుతుందా? సో మనం అనుకుంటాము మనం చేసిన పాపాలన్నీ ఇంకా అలాగే ఉంటాయి అని. అంటే జీసస్ విల్ సే దట్ యూ షుడెంట్ రిమెంబర్ యువర్ పాస్ట్. నీ పాస్ట్ ని నువ్వు, నీ గతాన్ని నువ్వు గుర్తు చేసుకోకూడదు అని అంటారు. ఓకే, ఎందుకు గుర్తు చేసుకోకూడదు అని అంటే, నౌ యు ఆర్ ఎ న్యూ బోర్న్ బేబీ. ఒక కొత్త న్యూ బోర్న్ బేబీ లాగా నువ్వు ఇప్పుడు ఉన్నావు. సో దేవుడు నిన్ను ఎలా చూస్తున్నారంటే జీసస్ లాగా చూస్తున్నారు, ఏ పాపము లేని సిన్లెస్ పర్సన్ లాగా చూస్తున్నారు. అండ్ అట్ ది అదర్ సైడ్ సేటన్ ఏం చేస్తుంది అంటే, హీ ఆల్సో విల్ సీ లైక్ దట్. ఎందుకు అంటే ఇప్పుడు నీ మీద ఏముంది అంటే దేవుని యొక్క రక్తం ఉంది, యేసు యొక్క రక్తం ఉంది. సో ఆయన పాపము లేని ఒక వ్యక్తి. సో నా నీలో కూడా ఏ పాపము అది చూడలేదు సేటన్. ఓకే, నౌ హీ విల్ సీ ఓన్లీ ఎ నార్మల్ పర్సన్. ఓకే, ఏ పాపము కూడా సాతాను కూడా చూడలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో నీ పాపాలని, నువ్వు ఎప్పుడైతే రిమెంబర్ చేసుకుంటావో, నువ్వు పాస్ట్ లో చేసిన తప్పులు, పాపాలు, ఎడిక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు గుర్తు చేసుకుంటావో, నా సేటన్ కి కూడా ఇప్పుడు గుర్తు వస్తుంది. ఓకే, నువ్వు ఇలా చేసావో ఇంతకు ముందు, ఓకే నువ్వు ఇలా ఉండేదానివో ఇంతకు ముందు, ఇలా ఉండేవాడు నువ్వు ఇంతకు ముందు. సో మనం ఏం చేస్తున్నాము అంటే సేటన్ కి చెప్తున్నాము ఇంకా ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము. సో ఎప్పుడైతే సేటన్ అది తెలుసుకుందో ఏం చేస్తుంది సేటన్, నౌ హీ విల్ స్టార్ట్ హిస్ వర్క్. ఆయన వర్క్ ఆయన ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటాడు. లైక్ హీ విల్ టార్మెంట్ యూ అండ్ హీ విల్ డూ ఎవ్రీథింగ్. ఆయన టార్చర్ చేస్తూ ఉంటాడు. బికాస్ మనమే రిమైండ్ చేస్తున్నాం మనం ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ కూడా. బట్ దేవుడు ఏమన్నారంటే, నౌ యువర్ న్యూ బోర్న్ బేబీ. వన్స్ నువ్వు ఎప్పుడైతే దేవుడిని బిలీవ్ చేసిన తర్వాత నువ్వు ఒక కొత్త మనిషిలాగా ఉంటావు. అండ్ గాడ్ విల్ యాక్సెప్ట్ యూ అండ్ యూ షుడెంట్ రిమెంబర్ యువర్ పాస్ట్ ఎనీథింగ్ అని చెప్పి ఎనీమోర్ అని చెప్పంటున్నాను. హల్లెలూయా. సో జీసస్ హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్. ఆయన ఆ కన్నులెత్తి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన తండ్రితో అంటే, ఎలాగైతే నువ్వు ఆయన ప్రజల్ని ఎలాగైతే నువ్వు ప్రజల్ని ఆ ఐగుప్తు నుంచి నువ్వు కాపాడావో, ఆ బాండేజ్ నుంచి నువ్వు బయటికి తీసుకుని వచ్చావో, నౌ హీస్ రిమైండింగ్ ఏమని అంటే, నౌ త్రూ మీ, నా ద్వారా నువ్వు నీ ప్రజలందరినీ నువ్వు కాపాడబోతున్నావు అని చెప్పి హీస్ రిమైండింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ఏం రిమైండ్ చేస్తున్నారు అంటే, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి, ఏ మిషన్తో నన్ను నా తండ్రి పంపించారు, నా ఫాదర్ ఇక్కడికి పంపించారు అనేది రిమైండ్ చేస్తున్నారు. అండ్ ఆయన తండ్రి కూడా ఆయనకి చెప్తా ఉన్నారు. ఓకే, హల్లెలూయా, అబౌట్ దీస్ థింగ్స్. ఆ తరువాత and then read verse 5. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనుడు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. వీళ్ళు తినడానికి ఎక్కడి నుంచి మనం బ్రెడ్ కొనాలి అని చెప్పనంటున్నారు. సో అండ్ verse 6 ఏమంటున్నారు అంటే, బట్ దిస్ హీ సెడ్ టు టెస్ట్ హిమ్. ఓకే, ఇది ఎందుకు చెప్పారు అని అంటే, టెస్ట్ చేయడానికి అని చెప్పనంటున్నారు. ఎవరిని టెస్ట్ చేయడానికి? ఫిలిప్ ని టెస్ట్ చేయడానికి జీసస్ ఈ మాట చెప్పారు అని చెప్పనంటున్నారు. బికాస్ హీ న్యూ దట్ వీ కుడెంట్ బై బ్రెడ్. వాళ్ళకి బ్రెడ్ మనం కొనలేము, వాళ్ళకి ఫుడ్ మనం కొనలేము అని తెలుసు. బట్ స్టిల్ ఆయన ఏం చేస్తారంటే, మనం ఎక్కడ కొనాలి ఫుడ్ వీళ్ళందరికీ ఎలా మనం ఫీడ్ చేయాలి అని చెప్పనంటున్నారు. సో హీ ఇస్ జస్ట్ టెస్టింగ్ ఫిలిప్. ఓకే, రీడ్ verse 6. ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగెను. హీ టెస్టెడ్ ఫిలిప్ అని చెప్పనంటున్నారు. సో ఫిలిప్ ని టెస్ట్ చేశారు జీసస్ అంటున్నారు. అండ్ దెన్ ఇఫ్ యు రీడ్ verse 14, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ట్రూలీ ద ప్రాఫిట్. సో వాళ్ళందరూ కూడా ఈ సైన్స్ అండ్ వండర్స్ చూసారు, ఏ మిరకిల్ అయితే జీసస్ చేశారో అదంతా కూడా చూసి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, హిస్ ట్రూలీ ఎ ప్రాఫిట్. ఆయన ఒక ప్రాఫిట్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు బి ఎ మెస్సయా అని చెప్పి వాళ్ళు అనుకోవడం లేదు. ఎవరైతే ఇటర్నల్ లైఫ్ ఇస్తారో ఆ మెస్సయా అని అనటం లేదు. బట్ దే వర్ సేయింగ్ దట్ హీ వాజ్ అ ప్రాఫిట్, ఒక ప్రవక్త అని చెప్పనంటున్నారు. సో
సో అప్పుడే ప్రజలందరూ కూడా మెస్సయ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. ఓకే, మెస్సయ వస్తే నాకు లైఫ్ వస్తుంది, మెస్సయ వస్తే నాకు ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అనేది వస్తుంది. సో మెస్సయ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. ఓకే, మీకు సమారిటన్ ఉమెన్ తెలుసు. సమారిటన్ ఉమెన్ కూడా జీసస్ తో మాట్లాడుతున్నప్పుడు తను ఏమంటుంది అని అంటే, మెస్సయ వచ్చినప్పుడు నాకు ఇటర్నల్ లైఫ్ అనేది వస్తుంది, మెస్సయ వచ్చినప్పుడు నా బాధలన్నీ పోతాయి, మెస్సయ వచ్చినప్పుడు నా కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పి సమారిటన్ ఉమెన్ అంటుంది. యు నో రైట్? సో అందరూ కూడా మెస్సయ గురించి ఆలోచిస్తున్నారు, మెస్సయ గురించి చూస్తున్నారు. బట్ దీస్ పీపుల్ ఏ మిరకల్ అయితే ఆయన చేశారో, ఎందుకు చేశారంటే విత్ కంపాషన్. ఆ కంపాషన్ తో చేసిన తర్వాత these people they were saying that you're truly a prophet. ఒక నువ్వు నిజంగానే ప్రాఫిట్ వి, నువ్వు నిజంగానే ప్రవక్తవి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. బట్ దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు బి మెస్సయాని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు ఎవరిని చూస్తున్నారు అని అంటే హీస్ ప్రాఫిట్ అని చెప్పి చూస్తున్నారు. హల్లెలూయా. అండ్ దెన్ ఎప్పుడైతే వాళ్ళు ప్రాఫిట్ అని చెప్పారు అన్న తర్వాత అక్కడి నుంచి జీసస్ ఏం చేస్తారంటే డిపార్ట్ అయిపోతారు. అండ్ లెట్స్ రీడ్ వర్స్ 22 to 25. మరునాడు సముద్రపు అద్దరిన నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజలు, ఓకే దే హ్యాడ్ బ్రెడ్, వాళ్ళకి ఫుడ్ అనేది దొరికింది, వాళ్ళు తిన్నారు. ఆ తర్వాత they were seeing for జీసస్ కోసం అలాగే డిసైపుల్స్ కోసం చూస్తున్నారు. సో ఒక సైడ్ చూశారు, అక్కడ ఆయన జీసస్ లేరు అండ్ డిసైపుల్స్ కూడా వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక బోట్ ఎక్కి కెపెర్నహూము వస్తారు. కెపెర్నహూము వచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా, ఎవరు 5,000 మంది పైగా ఉన్న వాళ్ళందరూ కూడా జీసస్ ని చూస్తారు. సో జీసస్ ని చూసిన తర్వాత వాళ్ళు అడుగుతారు, జీసస్ మీరు ఇక్కడ ఉన్నారేంటి, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని చెప్పి అని అడుగుతారు. ఓకే, సో ఎప్పుడైతే జీసస్ మీరు ఇక్కడ ఉన్నారు ఎప్పుడు వచ్చారని అడిగిన తర్వాత యు నో వాట్ హీ విల్ సే. ఆయన ఆన్సర్ ఏముంటుంది అని అంటే, మీరు నా కోసం రాలేదు. ఓకే, మీరు నా కోసం ఏమీ రాలేదు, నేను చేస్తున్న క్రియల గురించి రాలేదు, నేను చేస్తున్న సైన్స్ అండ్ వండర్స్ గురించి రాలేదు, కానీ మీరు దేనికోసం వచ్చారు అని అంటే, నేను పెట్టిన ఆ బ్రెడ్ కోసం వచ్చారు, నేను ఇచ్చిన ఫుడ్ కోసం వచ్చారు అని చెప్పారంటారు. హల్లెలూయా. లెట్స్ రీడ్ verse 25 and 26. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని. నన్ను ఎందుకు వెతుకుచున్నారు అని అంటే, మీరు రొట్టెలు తిన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఫుల్ స్టమక్ ఫుల్ అయ్యేంత వరకు తిన్నారు, అండ్ ఇప్పుడు కూడా మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు అని అంటే, మళ్ళీ ఏదైనా సూచిక క్రియల కోసం, నేను చేసే వర్క్ కోసం కాదు, నేను దేవుని రాజ్యం గురించి ప్రీచ్ చేస్తా ఉన్నాను. అండ్ ఐ వాస్ టీచింగ్ మెనీ థింగ్స్, మీకు ఎన్నో టీచ్ చేస్తా ఉన్నాను, దేవుని గురించి నేను చెప్తా ఉన్నాను, వాటి గురించి మీరు నన్ను వెంబడించట్లేదు, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు అంటే ఫుడ్ కోసం వచ్చారు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో యాజ్ వి స్టార్టెడ్, మనం స్టార్టింగ్ లో చూసాము, వాళ్ళు చెప్పులు లేకుండా దేవుని వెనక వెళ్తూనే ఉన్నారు, ఫాలో అవుతూనే ఉన్నారు. 3 days వాళ్ళు అక్కడే ఉంటా ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే ఫిలిప్ ఏమంటారు అంటే, వాళ్ళందరినీ పంపించేస్తే ఎక్కడో ఒకటి కొనుక్కుంటారు కదా అని చెప్పి జీసస్ తో అంటారు. అంటే ఏంటి అంటే, జీసస్ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళట్లేదు. సో ఫిలిప్ ఏమంటారంటే జీసస్ ని, మీరు కొంచెం వాళ్ళని పంపించవచ్చు కదా, ఏదో ఒక కొనుక్కుంటారు కదా, ఏదో ఒకటి తింటారు కదా వాళ్ళని అని అంటే, దట్ మీన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీసస్ దగ్గరగానే ఉన్నారు, జీసస్ తోనే ఉన్నారు. ఓకే, దే వర్ నాట్ లీవింగ్, దేవుణ్ణి లీవ్ చేయట్లేదు, వదిలి వెళ్ళట్లేదు. ఎందుకు వాళ్ళు వదిలి వెళ్ళట్లేదు అంటే, ఇట్ ఇస్ నాట్ బికాస్ దేవుడు ఏదైతే దేవుని రాజ్యం గురించి ప్రీచ్ చేస్తున్నారో, దేవుని గురించి ప్రీచ్ చేస్తున్నారో, ఆయన గురించి ప్రీచ్ చేస్తున్నారో, నన్ను బిలీవ్ చేయండి అని ప్రీచ్ చేస్తున్నారో, దే వర్ నాట్ బిలీవింగ్ ఇన్ దట్. దేవుని గురించి ఏదైతే ప్రీచ్ చేస్తున్నారో అది ఏది కూడా వాళ్ళు విశ్వసించట్లేదు దేవునిలో. బట్ వాళ్ళు దేనికోసం వచ్చారు అని అంటే, బికాస్ ఆఫ్ ద ఫుడ్, బ్రెడ్ కోసం, ఆయన ఏదైతే ఈవెంట్ చేశారో ఆ ఈవెంట్ కోసం వచ్చారు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్, వీళ్ళు ఎంత ప్రేయర్ఫుల్ పర్సన్స్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఎంతగా జీసస్ ని ఫాలో అవుతున్నారో అని చెప్పి నాకు అనిపించింది. బికాస్ జీసస్ ఏమంటారంటే, ఒక పర్సన్ అడుగుతారు హౌ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్,
నిత్య జీవం ఎలా పొందుకోవాలి అని చెప్పి ఆయన అడిగినప్పుడు జీసస్ ఏమంటారు అని అంటే, యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్, నీ ఆస్తి అంతా కూడా అమ్మేసి నువ్వు పేదలకి ఇచ్చేయండి అని చెప్పని అంటారు. ఆ పేదలకి ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే నన్ను ఫాలో అవ్వమని చెప్పని అంటారు. సో ఎప్పుడైతే ఆ పర్సన్ ఆ మాట విన్న తర్వాత హీ విల్ నాట్ ఫాలో. ఎందుకంటే బికాస్ హీస్ అ రిచ్ మ్యాన్. ఆయన రిచ్ మ్యాన్ కాబట్టి జీసస్ ఏదైతే చెప్పారో అది ఆయన చేయలేకపోయాడు. బికాస్ హీస్ రిచ్, బికాస్ హీ లవ్స్ మనీ. ఆయన మనీని ప్రేమించాడు దేవుని కంటే. హల్లెలూయా. బట్ యాజ్ ఐ వాస్ రీడింగ్, ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈ ప్రజలు ఇంకెంతగా దేవుని ప్రేమించి ఉంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ వర్క్స్ అన్ని వదిలేశారు, దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, 3 days 4 days ఆయనతోనే ఉంటున్నారు, ఆయన చెప్పేది వింటూ ఉన్నారు, ఆయన దేవుని రాజ్యం గురించి ప్రీచ్ చేస్తున్నప్పుడు దే వర్ లిజనింగ్. సో ఐ థాట్ దే వర్ సో ప్రేయర్ఫుల్. సో వాళ్ళు దేవునితో నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నారు, దేవునితో చాలా దగ్గరగా ఉన్నారు అని చెప్పి అనిపించింది. బట్ జీసస్ ఏమంటారు అని అంటే, హీ సేయింగ్ దట్ యు హావ్ కమ్ ఫర్ ఫుడ్. మీరు ఫుడ్ కోసం వచ్చారు. నేను ఒక ఈవెంట్ చేశాను. అది ఏంటి ఆ ఈవెంట్ ఏంటి అని అంటే, నేను ఒక కంపాషన్తో చేశాను, మీ మీద ఒక ప్రేమతో చేశాను. కానీ మీరేం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ ఈవెంట్ కోసమే మీరు వస్తున్నారు అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. ఆ ఫుడ్ కోసమే వస్తున్నారు. సో నాకు ప్రేమతో మీకు ఫుడ్ పెట్టి మీరు ఆ ఫుడ్ కోసం వస్తున్నారు. ఓకే, కృపతో మిమ్మల్ని బ్లెస్ చేశాను, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆ బ్లెస్సింగ్స్ కోసం వస్తున్నారు. కృపతో నేనేం చేశాను అంటే మీకు ఒక హీలింగ్ ఇచ్చాను, కానీ ఇప్పుడు మీరేం చేశారంటే ఆ హీలింగ్ కోసమే వస్తున్నారు, కానీ నాతో రిలేషన్షిప్ కోసం మాత్రం రావడం లేదు అని చెప్పాలంటున్నారు. హల్లెలూయా. సో నేను బ్లెస్ చేశాను మిమ్మల్ని, బట్ ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఆ బ్లెస్సింగ్ కోసమే వస్తున్నారు. ఓకే, ఐ హావ్ గివెన్ ఎవ్రీథింగ్, మీరు అడిగినవన్నీ కూడా నేను ఇచ్చాను. సో ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటే, అండ్ యూ వాంట్ మోర్, ఇంకొంచెం మీకు కావాలి కాబట్టి మీరు దానికోసం వస్తున్నారు, కానీ నాతో రిలేషన్షిప్ లో ఉండడానికి రావటం లేదు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. నాతో రిలేషన్షిప్ లో మీరు ఉండాలని కోరుకోవటం లేదు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అందుకని ఐ టోల్డ్ యూ ఇన్ ద స్టార్టింగ్ ఏమంటున్నారు అంటే, యూఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ టు మీ, మీరు విల్లింగ్ గా లేరు నా దగ్గరికి రావడానికి అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ వీళ్ళ దగ్గర ఏం చేస్తున్నారంటే, ఆయన కంపాషన్ తో ఒక ఫుడ్ అనేది ఇస్తే వాళ్ళు ఫుడ్ కోసం వస్తున్నారు, బ్లెస్సింగ్ కోసం వస్తున్నారు, మిరకిల్ కోసం వస్తున్నారు, అండ్ ఇఫ్ యూ వాంట్ ఎ హౌస్ కోసం వస్తున్నారు, హెల్త్ కోసం వస్తున్నారు, బట్ నాతో రిలేషన్షిప్ కోసం మాత్రం మీరు రావడం లేదు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో జీసస్ హి వాస్ రిమైండింగ్, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని అంటే, టు రీజనరేట్ ఎ రిలేషన్షిప్ ఫర్ మ్యాన్ అండ్ గాడ్. దేవునికి మనిషికి మధ్యన ఒక రిలేషన్షిప్ అనేది రీజనరేట్ చేయడానికి నేను వచ్చాను అని చెప్పి ఆయన రిమైండ్ చేసుకుంటా ఉన్నారు. అండ్ దెన్ హీ వాస్ సీయింగ్ దీస్ పీపుల్, ఈ ప్రజల్ని చూస్తున్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా ఫుడ్ కోసం వస్తున్నారు, వీళ్ళు దేనికో ఒక వాళ్ళ అవసరతను బట్టి వస్తున్నారు, వాళ్ళకి నీడ్ ఉంది, ఆ నీడ్ కోసం నా దగ్గరికి వస్తున్నారు తప్ప దే వర్ నాట్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ మీ, దే వర్ నాట్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ మీ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. I have given you so many things. ఈరోజు నేను బ్లెస్ చేశాను, ఈరోజు నీకు ఒక పొజిషన్ ఇచ్చాను, ఈరోజు నీకు ఒక ఫేమ్ ఇచ్చాను, నీకు ఒక షెల్టర్ ఇచ్చాను, నీకు ఫుడ్ ఇచ్చాను, నీకు క్లోతింగ్ ఇచ్చాను. ఇవన్నీ నీకు ఎందుకు చేశాను అంటే నా కృపని బట్టి అంటున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చేశాను అంటే కనికరపడి అంటున్నారు, కంపాషన్తో నేను ఇవన్నీ చేశాను. బట్ స్టిల్ నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు దేనికి అంటే వీటి కోసమే నువ్వు వెంబడిస్తున్నావు, కానీ నాకు రిలేషన్షిప్ కోసం కాదు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అక్కడ ప్రజలు కూడా జీసస్ ని ఫాలో అవుతా ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు అని అంటే, జస్ట్ టు హ్యావ్ ఫుడ్ అగైన్. మళ్ళీ ఆయన జీసస్ ఏదైతే వాళ్ళకి ఇచ్చారు ఫుడ్, ఆ ఫుడ్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన వెంబడిస్తూ ఉన్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ జీసస్, జీసస్ కోసం కాదు, ఆయన దేవుని రాజ్యం గురించి ఏదైతే ప్రీచ్ చేస్తున్నారో దానికోసం కాదు, ఫుడ్ కోసం, మిరకల్ కోసం, హెల్త్ కోసం, హౌస్ కోసం, హల్లెలూయా, ప్రాస్పారిటీ కోసం, నేను ఉన్నవాడిని అవ్వాలి, దానికోసం దేవుని దగ్గరికి వస్తున్నాను. చర్చ్కి ఎందుకు వస్తారంటే, చర్చ్కి వస్తే మనకి ఒక బ్లెస్సింగ్, ఓకే, బట్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, దేవునితో ఒక రిలేషన్షిప్ లో ఉండడానికి నో. హల్లెలూయా. We have to remember, మనకి ఏ పొజిషన్ అయితే ఈ రోజు ఉందో అది కేవలం దేవుడు ఇచ్చిన కృపని బట్టే. ఇట్ ఈస్ నాట్ బై యువర్ వర్క్, మీరు చేసే పని బట్టి కాదు అని చెప్పారంటున్నారు. ఇట్స్ నాట్ బై యువర్ వర్క్ అని చెప్పారంటున్నారు. ఇట్స్ ఓన్లీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ రోజు మనం ఉన్న పొజిషన్, ఈ రోజు మనకి ఉన్న ప్రాస్పారిటీ, ఈ రోజు మనం జీవిస్తామంటే ఇట్ ఈస్ ఓన్లీ బై హిస్ గ్రేస్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా.
బట్ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్స్. ఏ ఈవెంట్స్ అయితే చేస్తున్నారో ఆ ఈవెంట్స్ కోసం వస్తున్నారు, నాతో రిలేషన్షిప్ కోసం రావటం లేదు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. సో జీసస్ ఏమంటున్నారు అంటే he tested ఫిలిప్ ని టెస్ట్ చేశారు అంటున్నారు. అండ్ he also tested all these people. ఈ ప్రజలందరినీ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఎలా టెస్ట్ చేస్తున్నారు అంటే he did a miracle. నేను ఇంతకు ముందు చెప్పాను, ఈ మెరికల్ చేయడం అవసరం లేదు అని చెప్పారన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళందరినీ పంపించేస్తే వాళ్ళందరూ కూడా తినొచ్చు కొనుక్కొని. బట్ ఎందుకు ఆయన మెరికల్ చేశారంటే he's testing all those 5,000+ people. వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తున్నారు. He has given a blessing. He has done a miracle in their life. ఒక miracle చేశారు and then he was testing. వాళ్ళు దేనికోసం మళ్ళీ నా దగ్గరికి వస్తారు, వాళ్ళు దేనికోసం నన్ను మళ్ళీ వెంబడిస్తారు అని అంటే, and then we knew వాళ్ళు దేనికోసం వస్తున్నారు అంటే for food కోసం వస్తున్నారు, ఆ blessing కోసం వస్తున్నారు. హల్లెలూయా. దేవుడు మన లైఫ్ లో కష్టాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అని అంటే టు టెస్ట్ అస్ అని చెప్పారంట. సో టుడే గాడ్ ఈస్ సేయింగ్ ఐ గివ్ యూ బ్లెస్సింగ్స్. నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇస్తాను, అవన్నీ కూడా టెస్టింగ్ అని చెప్పారంటున్నాను. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎంతగా ఆశీర్వదింపబడాలనుకున్నావో నేను ఆశీర్వదిస్తాను. నీకు ఎంత మంచి పేరు రావాలనుకున్నారో నీకు అంత మంచి పేరు ఇస్తాను. నీకు ఎంత ప్రాస్పారిటీ కావాలో నీకు అంత ప్రాస్పారిటీ నేను ఇస్తాను. అండ్ ఆల్ దీస్ ఆర్ టెస్టింగ్స్ అని చెప్పారంటున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు దేన్ని వెంబడిస్తావు, దేనికోసం నువ్వు వస్తావు? నా కోసమా లేకపోతే బ్లెస్సింగ్ కోసమా? నా కోసమా లేకపోతే నేను ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ కోసమా అని చెప్పానంటున్నా. హల్లెలూయా. హల్లెలూయా. మోర్ దెన్ వీ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో రిలేషన్షిప్ కంటే మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ సీకింగ్ హిమ్ ఫర్ సంథింగ్ దట్ వీ వాంట్. మనకి ఏదైతే కావాలో దానికోసమే దేవుడిని చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, బాధ వచ్చిన వెంటనే దేవుడు గుర్తుకొస్తారు. హల్లెలూయా. ఈవెన్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ నాకు సంతోషంగా ఉన్నప్పుడు నాకు ఏ రోజు ఫోన్ చేయరు. కష్టం వచ్చిందా బాధ వచ్చిందా వెంటనే ఫోన్ చేస్తారు. నాకెవరున్నారు నువ్వు తప్ప. సో వెన్ దే వర్ హ్యాపీ వాళ్ళు నాకు ఎప్పుడు ఫోన్ చేయరు, బికాస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి. కష్టం ఎప్పుడైతే వచ్చిందో దే కమ్ టు మీ అండ్ దే ఆస్క్ ప్లీజ్ ప్రే. ఎందుకు అని అంటే కష్టం వచ్చింది కాబట్టి. కష్టం వస్తే దేవుడు కావాలి, కష్టం వస్తే ప్రేయర్ కావాలి, కష్టం వస్తే ఇదొక సొల్యూషన్ కావాలి. బట్ దే ఆర్ హ్యాపీ, దేవుడు అవసరం లేదు, దేవుడితో ఒక రిలేషన్షిప్ అవసరం లేదు. హియర్ కష్టం తీసుకుని వచ్చి నేను టెస్ట్ చేస్తాను అంటే దేవుడు ఈరోజు ఏమంటున్నారు అంటే నేను బ్లెస్సింగ్ కూడా ఇచ్చి నేను టెస్ట్ చేస్తాను అని చెప్పారంటున్నారు. నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించి నిన్ను టెస్ట్ చేస్తాను అని చెప్పారంటున్నారు. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు ఇస్తాను, దాన్ని బట్టి నిన్ను టెస్ట్ చేస్తాను అని చెప్పారంటున్నారు. ఈరోజు మనం వీఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, ఒక మంచి పొజిషన్ లో ఉన్నాం. ఒక 10 years బ్యాక్ మనం ఎలా ఉండేవాళ్ళం అని ఒకవేళ మనం జస్ట్ గుర్తు చేసుకుంటే దట్ లైఫ్ విల్ బి లైక్ నథింగ్. కానీ ఈరోజు ఒక మంచి పొజిషన్ మనకి ఉంది. ఈరోజు గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదించారు. సో టుడే ఆర్ వి హ్యావింగ్ సమ్ టైమ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ లార్డ్. దేవుడికి కొంత సమయం మనం ఆయనకి ఇస్తున్నాము. మనం దేవుడు మనల్ని బాగా ఆశీర్వదించారు. ఆయన్ని ఒకసారి ప్రేస్ చేస్తే కాదు, ఆయనతో ఒక రిలేషన్షిప్ ఎలా ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు ఆయనతో రిలేషన్షిప్ ఎలా ఉండాలి, వీ హ్యావ్ టు రిమైండ్ అవర్ సెల్వ్స్. సో జీసస్ రిమైండ్ చేసుకుంటున్నారు. ఆయన కన్నులు ఎత్తి ఆయన ఏం చేస్తున్నారు అని ఆయన తండ్రితో మాట్లాడుతున్నారు. అండ్ హీ వాస్ రిమైండింగ్ ఆయన ఎందుకు వచ్చారు, ఏ మిషన్ మీద ఇక్కడికి వచ్చారు, ఏ మిషన్ మీద వచ్చారు అంటే టు రీజనరేట్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. మ్యాన్ కి గాడ్ కి ఒక రిలేషన్షిప్ ని రీజనరేట్ చేయడానికి వచ్చారని ఎవ్రీ టైమ్ హిస్ రిమైండింగ్. బట్ మనం రిమైండ్ చేసుకోవాలి, ఆర్ వి బిలీవింగ్ ఇన్ జీసస్, ఆర్ వి హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, ఆర్ కేవలం మనకు కావాల్సిన వాటికి మాత్రమే దేవుడి దగ్గరికి వస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. ఐ హర్డ్ వన్ పర్సన్, నేను ఒక పాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారు అని అంటే, అసలు నేను వెకేషన్కి వెళ్తున్నాను, సో నేను వెకేషన్కి వెళ్తున్నాను కాబట్టి నౌ ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. ఒక 3 days నేను ఫాస్టింగ్ చేసి ఒక 3 days దేవునితోనే నేను గడపాలనుకుంటున్నాను అని చెప్పాను అన్నారు. సో ఇట్స్ లైక్ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, లైక్ యూఆర్ గోయింగ్ టు ఎ వెకేషన్, దాని ముందు మీరు ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆయన ఏమన్నారు అని అంటే, సి బిఫోర్ ఐ హ్యావ్
ఎంజాయ్మెంట్, బిఫోర్ ఐ హ్యావ్ జాయ్, బిఫోర్ ఐ హ్యావ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్, జాయ్, ఎంజాయ్మెంట్ కంటే ముందు నాకు దేవునితో రిలేషన్షిప్ కావాలి అని చెప్పన్నారు ఆ పాస్టర్. సో ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. సో నేను అప్పటి నుంచి అది కూడా ఫాలో అవుతున్నాను. సో వాట్ ఎవర్ ఈస్ గుడ్, ఏదైనా మంచి అనేది నాకు తెలిసినప్పుడు ఐ విల్ ఫాలో. సో నాకు అలాగే అనిపించింది, ఎస్, బిఫోర్ వి ఎంజాయ్, ఏదైనా వెకేషన్ కి వెళ్తున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసే ముందు వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఎందుకు అంటే ఆ ఎంజాయ్మెంట్ లో వి విల్ ఎంజాయ్ విత్ అవర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వి విల్ లీవ్ గాడ్. ఆ ఎంజాయ్మెంట్ తర్వాత అగైన్ మళ్ళీ మనకి మన కష్టాలే వస్తాయి, ఓకే, అండ్ దెన్ విల్ కమ్ టు ద లార్డ్. కానీ మన ఎంజాయ్మెంట్ ముందు కూడా వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. సో జీసస్ వీరందరినీ చూసి ఏమంటున్నారంటే, మీరేం చేస్తున్నారంటే మీరు ఫుడ్ కోసం వచ్చారు, మీరు ఒక బ్లెస్సింగ్ కోసం వచ్చారు, బట్ యు ఆర్ నాట్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ మీ. నాతో రిలేషన్షిప్ లో మాత్రం మీరు లేరు అని చెప్పారంటున్నారు. యు ఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ మీ అని చెప్పారంటున్నారు. ఐ హావ్ సీన్ దెమ్, వాళ్ళు ఏంటి 3 రోజులు దేవునితోనే ఉన్నారు కదా, సో దే ఆర్ స్పెండింగ్ టైం కదా అని అంటే, దేనికోసం స్పెండ్ చేస్తున్నారు అంటే ఫుడ్ కోసం స్పెండ్ చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. హల్లెలూయా. సో బికాస్ జీసస్ ఆయన టెస్ట్ చేశారు వాళ్ళని, అండ్ దెన్ హీ న్యూ దట్ వాళ్ళు ఫుడ్ కోసం వస్తున్నారు, ఒక నీడ్ కోసం వస్తున్నారు, ఒక అవసరత కోసం వస్తున్నారు, కానీ వాళ్ళు నాతో రిలేషన్షిప్ లో ఉండాలి అని అనుకోవడం లేదు అని చెప్పారు. అండ్ గాడ్ ఈజ్ సో వీపింగ్. దేవుడు ఎంతగా బాధపడుతున్నారంటే హీ వాజ్ సేయింగ్ నన్ను వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేను వాళ్ళకి ఇచ్చాను, ఎంతో గొప్ప వాళ్ళ మీదకి చూపించాను, బట్ నౌ they left me, they were far from me అని చెప్పారంటున్నారు. I'm experiencing like anything. ఆయన బాధ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే I couldn't bear. See, ఒకరికి మనం ఒక మంచి చేశామనుకోండి, వాళ్ళ కోసం ఎంతో బాధపడి వాళ్ళకి ఎంతో మంచి చేశాము, అండ్ దెన్ ఒకవేళ వాళ్ళు మనల్ని వదిలేస్తే ఎంత బాధ ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ దేవుడికి ఉంటుంది. That's how he is weeping. He's crying for us. And he's saying that you need to have a relationship with me. నాతో ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయమంటారు. నాట్ ఫర్ ద ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ అన్ని కూడా ఇప్పుడే ఉంటాయి. సి, బ్లెస్సింగ్ నీకు కొంతకాలమే ఉంటుంది. ఐ కెన్ అష్యూర్ యూ, కొంతకాలమే ఉంటుంది. ఎందుకు అంటే నీకు బాధ కూడా కొంతకాలమే ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుని యొక్క రక్షణ మీకు ఇటర్నల్ లైఫ్ లో ఇస్తుంది అని చెప్పారంటున్నారు. ఇటర్నల్లీ మనం దేవుడితో మనం జీవిస్తాము అని చెప్పండి అని అంటున్నారు. హల్లెలూయా. ఈ కష్టం జస్ట్ ఇట్స్ టెంపరరీ. ఈ హ్యాపీనెస్, ఈ బ్లెస్సింగ్స్, ఇవన్నీ కూడా అన్ని కూడా టెంపరరీ. బట్ ఆర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, దేవునితో మనకు ఉండే రిలేషన్షిప్ ఎవర్ లాస్టింగ్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్ ని చూడండి అని చెప్పారంటున్నారు. క్షయమైపోయే ఆహారం కోసం మీరు వెతుకుతున్నారు ఏంటి అని చెప్పారంటున్నారు. నిత్య జీవం ఇచ్చే అక్షయమైన ఆహారం కోసం మీరు వెతకండి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. లెట్స్ రీడ్ వర్స్ 27. Let's read verse 27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. See, మీరు దేనికోసం చూస్తున్నారు అంటే పెరిష్ అయిపోయే బ్లెస్సింగ్స్ కోసం, పెరిష్ అయిపోయే ఈవెంట్స్ కోసం మీరు చూస్తున్నారు, పెరిష్ అయిపోయే ఫుడ్ కోసం చూస్తున్నారు, కానీ ఇటర్నల్ ఫుడ్ కోసం మీరు వెతకండి అని చెప్పారంటున్నారు. నాతో యొక్క రిలేషన్షిప్ కోసం మీరు వెతకండి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. Not just for the food, not just for the blessing, not just for the joy, not just for the peace, but you need to have a relationship with me. నాతో రిలేషన్షిప్ లో ఉండండి అని చెప్పారంటున్నారు. నాకు దగ్గరగా ఉండండి అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అవసరతల కోసం నా దగ్గరికి రావద్దు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. బట్ నాతో ఒక రిలేషన్షిప్ కోసం నా దగ్గరికి రండి అని చెప్పారంటున్నారు. దట్స్ వై ఎప్పుడైతే వాళ్ళు నువ్వు ప్రాఫిట్వి, నువ్వు ప్రవక్తవి అనగానే ఆయన ఏం చేశారు అంటే ఆయన వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బికాస్ ఐఎమ్ నాట్ ద ప్రాఫిట్, నేను ప్రవక్తని కాదు, ఐఎమ్ ది మెస్సయా. హౌ కెన్ యూ కాల్ మీ అ ప్రాఫిట్? నన్ను ప్రవక్త అని ఎలా పిలవగలుగుతున్నారు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ దెన్ ఎప్పుడైతే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు జీసస్ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన తర్వాత దే వర్ ఆస్కింగ్ జీసస్, మీరు ఇక్కడ ఉన్నారా అని అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నారు అని అంటే, మీరు నా వెంబడి ఎందుకు వస్తున్నారు అంటే జస్ట్ ఫర్ ద ఫుడ్ కోసం మీరు వస్తున్నారు. మీరు ఎక్కడి కోసం వస్తున్నారు? మీకు ఏ అవసరం, నీడ్ అయితే ఉందో, ఏ వాంట్ అయితే ఉందో, ఏ డిజైర్ అయితే ఉందో, ఆ డిజైర్ కోసం వస్తున్నారు నా దగ్గరికి, బట్ నాట్ ఫర్ ద రిలేషన్షిప్ విత్ మీ. అండ్ దెన్ ఐ హావ్ గివెన్ యూ ఎవ్రీథింగ్. ఐ
కానీ ఇప్పుడు మీరు నన్ను మర్చిపోయారు అని చెప్పారంటున్నారు. కంపాషన్ తో మీకు ఫుడ్ అనేది ఇచ్చాను, అండ్ ఇప్పుడు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే ఫుడ్ కోసమే వెంబడిస్తున్నారు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. మళ్ళీ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తున్నారు. హల్లెలూయా. అండ్ దెన్ we will see verse 53 through 58. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. సిసి అనేమంటున్నారు అని అంటే, మీరు ఆయన యొక్క శరీరము తిని ఆయన యొక్క రక్తము త్రాగితేనే కానీ యు నాట్ హ్యావ్ లైఫ్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. మీకు లైఫ్ ఉండదు ఒకవేళ మీరు నా శరీరం తినకపోతే, మీకు లైఫ్ ఉండదు ఒకవేళ మీరు ఆ రక్తము త్రాగకపోతే అని చెప్పారంటున్నారు. యు నెవర్ హ్యావ్ లైఫ్. మీకు లైఫ్ అనేది ఉండదు. ఓన్లీ త్రూ మై బాడీ అండ్ త్రూ మై బ్లడ్ మీకు లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారంటున్నారు. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారు అని అంటే, నీవు ఒకవేళ until and unless you eat the flesh of the Son of Man and drink his blood, you will never have life అని చెప్పారంటున్నారు. నీకు ఎన్నటికీ కూడా ఇటర్నల్ లైఫ్ అనేది ఉండదు ఒకవేళ నువ్వు నా శరీరము నా రక్తము త్రాగకపోతే అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. ఈ నాతో ఆయన ఏమంటున్నారు అంటే, there is no way to reach my father except through me. నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అండ్ ద ఓన్లీ వే, ద ట్రూత్ అండ్ లైఫ్ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అండ్ వేరే నీకు ఏ లైఫ్ ఉండదు, నీకు ఇటర్నల్ లైఫ్ ఉండదు ఒకవేళ ఇఫ్ యు డోంట్ టేక్ మై బాడీ, మై ఫ్లెష్ అండ్ మై బ్లడ్ అని చెప్పారంటున్నారు. సో ఇవన్నీ మీరు వింటున్నప్పుడు వీళ్ళందరూ కూడా, సో ఎప్పుడైతే జీసస్ దగ్గరికి వస్తారు ఆయన అడుగుతారు, జీసస్ మీరు ఇక్కడ ఉన్నారా అని అడుగుతారు. అండ్ దెన్ హీ విల్ స్పీక్ టు దెమ్, మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు అంటే ఫర్ ఫుడ్ అని చెప్పారన్న తర్వాత. అండ్ దెన్ హీ విల్ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. సో ఎప్పుడైతే ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది చాలా హార్డ్ గా ఉంది, ఇది వినడానికి అర్థం చేసుకోవడానికి చాలా హార్డ్ గా ఉంది అని చెప్పారంటారు. లెట్స్ రీడ్ వర్స్ 60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది చాలా హార్డ్ గా ఉంది, ఇది ఎవరు నమ్ముతారు, ఇది ఎవరు విశ్వసిస్తారు అని చెప్పారంటున్నారు. అండ్ యునో వాళ్ళు ఏం చేశారు, ఆ డిసైపుల్స్ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వదిలివేసి వెళ్ళిపోయారు. ఓకే, జీసస్ ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో we have seen that Jesus has a lot of disciples. Okay, 12 disciples మాత్రమే కాదు జీసస్ కి, but we have seen in Luke chapter 1. Let's read Luke chapter 10 verse 1. లూకా సువార్త 10:1. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. సో 70 మంది. సో జీసస్ కి 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఓకే, 70 డిసైపుల్స్ ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ ఎప్పుడైతే జీసస్ అవన్నీ కూడా చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్, అది నమ్మడానికి విశ్వసించడానికి చాలా హార్డ్ గా ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే జీసస్ ని వదిలేసి వెళ్ళిపోతారు. ఓకే, దే విల్ లీవ్ జీసస్ అండ్ దే విల్ గో. లెట్స్ రీడ్ వర్స్ 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదు అని చెప్పారంటున్నారు. సో అప్పటి వరకు ఎందుకు వెంబడించారు అని అంటే మీరు ఫుడ్ కోసమే, బ్లెస్సింగ్ కోసమే, ఒక నీడ్ కోసమే మీరు నన్ను వెంబడించారు అని అంటున్నారు. ఎప్పుడైతే జీసస్ ఇటర్నల్ లైఫ్ గురించి చెప్తున్నారో, నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు అని చెప్పారంటున్నారు. అండ్ దెన్ అప్పుడు ఏం చేస్తున్నారంటే డిసైపుల్స్ వాళ్ళకి నమ్మబుద్ధి కాలేదు. జీసస్ ఏదైతే చెప్తున్నారో అది అసలు బిలీవ్ చేయాలనిపించలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే జీసస్ ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? డిసైపుల్స్. హల్లెలూయా. సో డిసైపుల్స్ జీసస్ ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ దెన్ హీ విల్ సే టు ద 12 డిసైపుల్స్, ఆయన దగ్గర ఉన్న 12 డిసైపుల్స్ ఏమంటారు అని అంటే మీరు కూడా వెళ్ళిపోతారా అని చెప్పారంటారు. అప్పుడు పీటర్ ఏమంటారు అని అంటే లేదు జీసస్, వి బిలీవ్ ఇన్ యూ, మీరు ఏదైతే చెప్తున్నారో అది మేము విశ్వసిస్తాము,
మిమ్మల్ని బిలీవ్ చేస్తాము, మిమ్మల్ని ఫాలో అవుతాము అని చెప్పంటున్నారు. బట్ నాట్ ఫర్ ద ఈవెంట్స్, నాట్ ఫర్ ద బ్లెస్సింగ్స్, నాట్ ఫర్ సంథింగ్ దట్ వి నీడ్, బట్ మీతో రిలేషన్షిప్ కోసం అని చెప్పంటున్నారు. హల్లెలూయా. సో ఈ 12 డిసైపుల్స్ జీసస్ తో ఎందుకు ఉండగలిగారు అంటే బికాస్ వాళ్ళకి జీసస్ తో రిలేషన్షిప్ కావాలి, జీసస్ తో రిలేషన్షిప్ కావాలి, నాట్ ఫర్ ద నీడ్స్. 70 డిసైపుల్స్ లో ఇప్పుడు 12 డిసైపుల్స్ ఎందుకు మిగిలారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు అని అంటే ఆ ఈవెంట్స్ కోసం, ఆ బ్లెస్సింగ్స్ కోసం, ఆ నీడ్స్ అవసరతల కోసం, ఆ ప్రాస్పారిటీ కోసం వచ్చిన వాళ్ళు, ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు, క్లోత్ కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే జీసస్ ఇటర్నల్ లైఫ్ గురించి చెప్తున్నారో, నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గరికి వెళ్ళలేవు, ఇటర్నల్ లైఫ్ నా ద్వారానే ఉంది అని చెప్పి ఎప్పుడైతే ట్రూత్ చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే, బికాస్ అప్పటి వరకు జీసస్ వాళ్ళకి ప్రీచ్ చేస్తున్నారు కదా, దేవుని రాజ్యం గురించి చెప్తున్నారు కదా అంటే దే వర్ నాట్ లిసనింగ్ టు వాట్ హీ సేయింగ్. ఆయన ఏదైతే చెప్తున్నారో వాళ్ళు వినట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుడ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, క్లోత్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, బ్లెస్సింగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది చర్చ్ కి ఎందుకు వస్తున్నారు అంటే ఆ బ్లెస్సింగ్ కోసం వెయిట్ చేస్తా ఉంటున్నారు. అందుకే ఏదైతే జీసస్ చెప్తున్నారో వాళ్ళ మైండ్ కి ఎక్కదు. హల్లెలూయా. చాలా మందికి వాక్యం ఎక్కదు. నేను రీసెంట్లీ ఒక ఆంటీని అడిగాను, షీ వెంట్ టు ది చర్చ్. సో చర్చ్ కి వెళ్ళి వచ్చారు. ఐ ఆస్క్డ్ ఆంటీ ఏం చెప్పారు మెసేజ్ అండ్ షీ సెడ్ తెలీదు. సో ఎందుకు తెలీదు అని అంటే నిద్రపోయాను. దీస్ ఆర్ ద ఆన్సర్స్. నాకు అనిపించింది అదేంటి అని అంటే దీస్ పీపుల్ వర్ నాట్ లిస్నింగ్ టు ద మెసేజ్. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నారో, దేవుడు ఏదైతే ప్రీచ్ చేస్తున్నారో, దేవుని రాజ్యం గురించి చెప్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు వినట్లేదు, వాళ్ళ మైండ్ లోకి వెళ్ళట్లేదు, వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేనికోసం వస్తున్నారంటే చర్చ్కి వెళ్తే ఒక బ్లెస్సింగ్, చర్చ్కి వెళ్ళాలి సండే, అది ఒక రూల్. ఓకే, చర్చ్కి వెళ్ళకపోతే ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో, చర్చ్కి వెళ్ళకపోతే మంచి జరగదేమో. బట్ వాళ్ళకి దేవునితో రిలేషన్షిప్ వద్దు, దేవునితో రిలేషన్షిప్ అవసరం లేదు. హల్లెలూయా. దోస్ ఆర్ ద పీపుల్, ఈ 5,000 ప్లస్ పీపుల్. ఈ 5,000 ప్లస్ పీపుల్ దేవుడిని ఎందుకు వెంబడిస్తున్నారు అంటే ఫుడ్ కోసం వెంబడిస్తున్నారు, బ్లెస్సింగ్స్ కోసం వెంబడిస్తున్నారు, వాళ్ళ డిజైర్స్, వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ నీడ్స్ కోసం వెంబడిస్తున్నారు. అందుకనే 70 మెంబర్స్ లో 12 మెంబర్సే ఇంకా మిగిలారు. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. బికాస్ దే కుడెంట్ బిలీవ్ వాట్ జీసస్ ఇస్ సేయింగ్. అప్పటి వరకు దేవుని రాజ్యం గురించి 3 రోజులు 4 రోజులు ప్రీచ్ చేస్తున్నారు కదా, అప్పటి వరకు ఏమీ ఎక్కలేదు అంటే నో, వాళ్ళు ఏమి వినట్లేదు. ఎందుకనంటే వాళ్ళ అవసరతలు తీరితే చాలు. మెసేజ్ ఏం చెప్పారు అవసరం లేదు, లైక్ ఆయన ఏం ప్రీచ్ చేశారు అవసరం లేదు, అది హృదయంలోకి ఎందుకు వెళ్ళాలి అవసరం లేదు వాళ్ళకి. ఆయన ఏదైతే ప్రీచ్ చేశారో దాని ద్వారా మనం ఎలాగ జీవించాలి అని వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు. ఎందుకంటే అవన్నీ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏం కావాలి అంటే బ్లెస్సింగ్ వచ్చిందా లేదా, ఫుడ్ వచ్చిందా లేదా, క్లోతింగ్ వచ్చిందా లేదా, ఇవి మాత్రమే వాళ్ళకి కావాలి అని చెప్పారంటున్నారు. సో జీసస్ ఈస్ సేయింగ్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ ఈవెంట్? ఒక ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నావా, లేకపోతే నాకు రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నావా అని అడుగుతున్నారు. హల్లెలూయా. అండ్ ఇక్కడ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. బట్ ఈ డిసైపుల్స్ మాత్రమే ఉంటున్నారు అని అంటే వి విల్ నాట్ గో, వి విల్ బిలీవ్ ఇన్ యూ, నిన్ను బిలీవ్ చేస్తాము అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. అందుకనే డిసైపుల్స్, 12 డిసైపుల్స్ జీసస్ తో ఉన్నారు బికాస్ దే బిలీవ్ వాట్ జీసస్ సెడ్. దే బిలీవ్ దట్ హీ ఈజ్ మెస్సయా, ఆయన మెస్సయా అని బిలీవ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫుడ్ ఇచ్చిన తర్వాత, మిరకల్ చేసిన తర్వాత, సైన్స్ అండ్ వండర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అని అంటే నువ్వు నిజమైన ప్రవక్తవి అంటున్నారు, ప్రాఫిట్వి అని అంటున్నారు. అది వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. దేవునికి ఆయన కుమారునికి ఒక రిలేషన్షిప్ ఉంది, ఆయన కుమారునికి హోలీ స్పిరిట్ కి ఒక రిలేషన్షిప్ అనేది ఉంది. అండ్ మనము ఆయన యొక్క ఇమేజ్ లో క్రియేట్ చేశారు అంటే వి ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి ఆయన కుమారునికి ఒక రిలేషన్షిప్ ఉంది, ఆయన కుమారునికి హోలీ స్పిరిట్ కి ఒక రిలేషన్షిప్ ఉంది, ఈ ముగ్గురికి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ వి ఆల్సో కాల్ as Trinity. అండ్ మనము ఎలాగ చేయబడ్డాము అంటే ఆయన ఇమేజ్ లో చేయబడ్డాము. సో మనము కూడా ఒక రిలేషన్షిప్ లో ఉండాలి అని చెప్పి God is teaching us today. Hallelujah. So we have to look after God for a relationship, not for an event. Event కోసం కాదు,
ఆయన ఏదైతే బ్లెస్సింగ్ ఇచ్చారో దానికోసం కాదు, ఆయన ఏ జాయ్ అయితే ఇచ్చారో దానికోసం కాదు, బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. హల్లెలూయా. సో ఒక అపోస్టల్ ఫ్రమ్ నైజీరియా 1930లో అనుకుంటా, ఆయన యొక్క రిలేషన్షిప్, దేవునితో యొక్క రిలేషన్షిప్ ఆయన షేర్ చేసుకుంటా ఉన్నారు. సో ఆయన షేర్ చేసుకున్నప్పుడు హీ సేయింగ్ దట్ నాకు దేవునితో ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది అంటే, ఐ వాక్ విత్ ద లార్డ్, దేవునితో నేను నడుస్తూ ఉంటాను, దేవునితో నేను మాట్లాడుతూ ఉంటాను అని చెప్పారంట. అండ్ దెన్ ఆయన షేర్ చేశారు ఆయన ప్రేయర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది, ఆయన ప్రార్థన లైఫ్ ఎలా ఉంటుంది అని ఆయన షేర్ చేశారు. సో ఆయన ఏమన్నారు అంటే, లైక్ ఆ ట్రీకి ఉన్న ఆ 3 లీవ్స్ కట్ చేయమన్నారు. సో ఆ 3 లీవ్స్ నేను కట్ చేశాను, 3 ఆకులు నేను కట్ చేశాను. సో నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 3 లీవ్స్ ఆ కొండ మీద నా ఎదురుగా పెట్టమన్నారు. సో నేను పెట్టాను. అండ్ తర్వాత దేవుడు ఏం చెప్పారు అంటే ఆయనకి, నువ్వు ప్రార్థించు, నీ చెమట కారుతుంది కదా, నీ చెమటతో ఆ ఆకులు ఏమవ్వాలి అని అంటే ముందుకు జరగాలి కొంత దూరం అని చెప్పి దేవుడు ఆయనకి చెప్పారంట. సో అదే విధంగా ఆయన ఏం చేశారంటే, ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఎన్ని డేస్ ఆయనకి గుర్తులేదు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆయన చెమటతో ఆ లీవ్స్ ముందుకు వెళ్ళేలాగా అని చెప్పాను. సో ఆయన ఒక అపోస్టల్, ఆయన ఏం చేశారు అంటే వాళ్ళ చర్చ్ మెంబర్స్ తో ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో సండే ఈవినింగ్ ఆయన వెళ్ళారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తూ ఉన్న తర్వాత 3 days అయిపోయింది. వెనస్డే ఆయన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నారంట. సో అప్పుడు ఆయన కళ్ళు తెరిచి ఆయన ఏమంటున్నారంటే, ఆయన పక్క వాళ్ళతో ఆయన చెప్తున్నారు ఏమని అంటే, మీరు నాతోనే ఉన్నారు చాలాసేపు, ఇప్పుడు మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పని అన్నప్పుడు ఆయన పక్క వాళ్ళందరూ కూడా నవ్వుతా ఉన్నారంట. పాప మీరు ఇప్పటి వరకు ఈరోజు సండే కాదు, ఈరోజు వెనస్డే, మీరు ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆయనకి తెలిసిందంట దట్ హీ ప్రేడ్ ఫర్ 3 days 72 hours. ఆయన 3 days ఆయన ప్రేయర్ చేశారని ఆయనకి అప్పటి వరకు తెలియదంట. ఆయన గురించి కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన నుంచొని ప్రార్థన చేసిన తర్వాత సో ఆయన అడుగులు అక్కడ కొండ మీద అచ్చుల్లాగా పడ్డాయంట, లైక్ కరిగిపోయాయంట. లైక్ హిస్ ప్రేయింగ్, ఆ హీట్ కి ఆ కొండ కూడా కరిగింది అని చెప్పి ఆయన ఫుట్ స్టెప్స్ అక్కడ ఉన్నాయి. Hallelujah. That's how he used to pray. That's how he used to have a relationship with the Lord అని చెప్పి ఆయన షేర్ చేసుకున్నారు. Hallelujah. Will we have that relationship with the Lord? మనకు అటువంటి రిలేషన్షిప్ ఉంటుందా దేవునితో? Not just for an event, not just for a blessing, but మనం దేవుని కోసం, దేవునితో ఎందుకు రిలేషన్షిప్ లో ఉండాలి అని అంటే, it's because we need an eternal life. Eternal life కోసం ఆయనతో మనం రిలేషన్షిప్ లో ఉండాలి. If you are not with him, and then the Satan will come and he will attack us. But he's saying, have relationship with me. Have relationship with me అని చెప్పాలంటున్నారు. Hallelujah. Hallelujah. From today on, ఈ రోజు నుంచి మనం బ్లెస్సింగ్ కోసం రావద్దు, మన అవసరత కోసం రావద్దు. బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. దేవునితో రిలేషన్షిప్ కోసం వద్దాం. అండ్ దట్స్ వెన్ దేవుడు నాతో ఏం మాట్లాడతారు, దేవుడు నా కోసం ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అప్పుడు మనం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ 5,000 మంది లాగా కాదు, వాళ్ళు ఎందుకు దేవుని కోసం ఎందుకు వెంబడిస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అంటే ఫుడ్ కోసం చూస్తున్నారు. బట్ దే వర్ నాట్ వెయిటింగ్ టు లిసన్ టు హిమ్. ఆయన ఏం చెప్తున్నారు ఆయన దగ్గర నుంచి విందామని ఆయన లేరు, వాళ్ళు లేరు. హల్లెలూయా. We have to listen to the Lord. Hallelujah. We have to have a relationship with the Lord. Shall we all stand on our feet and we shall pray? Heavenly Father, we glorify your name, O Lord. We bless your name, O Lord Jesus. Lord, we thank you. Lord, we thank you. We thank you for the wonderful word that you have given. Lord, we thank you for teaching us, oh Heavenly Father, that we need to have a relationship with you. అవును ప్రభా, నీతో ఒక రిలేషన్షిప్ లో మేము ఉండాలని చెప్పినందుకు మీకు స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, మా అవసరతల కోసం, మా బ్లెస్సింగ్స్ కోసం మేము ఇక్కడికి రావడం లేదు తండ్రి. ప్రభా, నీతో రిలేషన్షిప్ కోసం వచ్చి ఉన్నాం తండ్రి. Lord, we thank you, Lord. We thank you for everything that you've been doing in our lives, Heavenly Father. Lord, we know that you are here, Lord. We know that you are here, Lord. Lord, we will never leave you, Lord. Amen, Prabhu.
Lord, I know that you're weeping. I know that you're weeping for your people, oh Lord. And they were saying, we will never leave you. We'll never go far from you, oh Heavenly Father. అవును ప్రభు, మేము అవసరతల కోసం రావడం లేదు, మా నీడ్స్, మా డిజైర్స్, మా వాంట్స్ కోసం రావడం లేదు తండ్రి, కానీ నీతో ఒక రిలేషన్షిప్ కోసం వస్తున్నాం తండ్రి. మిమ్మల్ని విశ్వసిస్తున్నాం తండ్రి. అవును ప్రభు, కేవలం నీ ద్వారానే మాకు ఇటర్నల్ లైఫ్ ఉంటుంది అని మేము విశ్వసిస్తున్నాం ప్రభు. నిత్య జీవం కేవలం నీ ద్వారానే ఉంటుంది అని మేము విశ్వసిస్తున్నాము ప్రభు. Lord, we thank you. Lord, we glorify your name, O Lord. Lord, we bless your name, O Heavenly Father. Lord, I pray in the name of Jesus, whoever is standing here, Lord, whoever is here, O Heavenly Father, in your presence, O Lord, I pray in the name of Jesus. Let your hand be upon them. Let your blessings be upon them. Let your grace be upon them. Let your healing be upon them, O Heavenly Father. Lord, strengthen them, O Heavenly Father. Whatever the sickness is in their body, O Lord, remove it right now in the name of Jesus. Remove the sickness right now in the name of Jesus. And give them complete healing, complete strength in the name of Jesus. వాళ్ళలో ఏ సిక్నెస్ ఉన్నా తండ్రి, ఇప్పుడే ప్రభు, right now, Lord, remove it in the name of Jesus, Heavenly Father. Lord, I know that you are marvelous and miraculous God, Heavenly Father. You are God of signs and wonders, Heavenly Father. You are the healer, Lord. Lord, we thank you. Lord, we thank you for the blessings. And Lord, in the name of Jesus, I pray for each and every person who is here. As we're going in, as we're coming in, Lord, bless them, anoint them, oh Heavenly Father, protect them, oh Lord. Protect them in the name of Jesus. And I trust in you, Lord, that you will do mighty wonders in their life. గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో జరిగించండి. ఊహించని కార్యములు వాళ్ళ జీవితంలో జరిగించండి. Let people testify in your presence, O Lord. నీకు సాక్షులుగా ప్రభువా నీ సన్నిధిలో నిలబడడానికి వాళ్ళకి సహాయం చేయండి. గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో జరిగించండి. Bless them and anoint them, Heavenly Father. We glorify your name, O Lord. We bless your name, O Lord. We thank you, Jesus. Lord, I know that you are giving us a joy, ఒక సంతోషము, ఒక సమాధానం, ఒక హ్యాపీనెస్ మీరు మాకు ఇస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. And Lord, we glorify you, Lord. We glorify you, Heavenly Father. We thank you for this hour. We thank you for this day. We thank you for the word that you have spoken to us, O Lord. We praise you. We honor you. We bless your name. And we shall worship you forever and ever. In the name of Jesus we pray. Amen. 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 For more information, please visit our website www.loveofjesuschurch.org.